అమ్మగొట్టిందో తోటికెలా పండుగకేవా గుడ్ల మీద గుడుకు మింగావా ఈ పద్యాన్ని ఆ రాజకీయ నాయకులు సీఎం లో వచ్చి ఈ పద్యాన్ని వాళ్ళ స్టైల్లో ఎలా చెప్తారో చూద్దాం మనం. ఓకే, వాళ్ళ స్టైల్లో. ఓకే, ఫస్ట్ గా నాకు బాగా పేరు తెచ్చిన వాయిస్ వైఎస్ జగన్ అండి. వాయిస్ జగన్. ఓకే, వైఎస్ జగన్ గారు ఇక్కడ వచ్చి తన బాడీ లాంగ్వేజ్ తో తన వాయిస్ తో ఎలా చేస్తున్నారో చూద్దాం. ఓకే, ఇవాళ 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 ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను అధ్యక్ష. ఇవాళ చీటి చిలకమ్మ అనే పద్యం చెప్పదలుచుకున్నాను. చీటి చిలకమ్మా అమ్మ కొట్టిందా, చీటి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండుతో చవ, గుడ్లు కట్టావా, గుడుకు మింగావా. చంద్రబాబు నాయుడు ఒకటి అడుగుతున్నాను, చీటి చిలకమ్మకు అమ్మ కొడితే కనీసం ఓదార్చడానికి కూడా రావడం అడుగుతున్నాను అధ్యక్ష అని చెప్పేసి జగన్ ఎప్పుడు చంద్రబాబు పైన అలా డైలాగ్ చెప్తుంటాడు. ఇప్పుడు దీన్ని చంద్రబాబు నేనేం తప్ప నేను కూడా చెప్తాను చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. ఏ విధంగా తన బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా చెప్తాడో చూద్దాం. రాజు చెట్టు తిరగమని పాత్ర చెప్పదలుచుకున్నాను. చెట్టు తిరగమా అమ్మ కొట్టిందా, చెట్టు తిరగమా అమ్మ కొట్టిందా, తోటకెళ్ళవా, పండ్లు వచ్చావా, గోట్లు విడవా, బుడక్క మంగావా, ఇవన్నీ ఎందుకు ఉప్పు కప్పు రమ్ము, ఒక్కొప్పు ఉప్పు కప్పు రమ్ము, మొక్క పోలికలను చూడ చూడ రోజులు జాడగారు, విశ్వదా విరామ, ఎన్టీఆర్ నా మామ. ఆ విధంగా తను ఎన్టీఆర్ తన మామని చెప్పేసి ప్రజెంట్ చేస్తుంటారు. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రజెంట్ ఇప్పుడు కేసీఆర్ గారి ఇదే సమయంలో తన బాడీ లాంగ్వేజ్ తో తను ఏ విధంగా ఈ పద్యాన్ని ఏ విధంగా చెప్తాడో చూద్దాం. ఏం భయ కూర్చో, ఆడుగుడు మోపైనారు, ఏదో నవ్వుతున్నారు, కూర్చో కూర్చో. భయం కానీ గోడి బజార్లో గుడ్డు పెట్టిందంట. అలా అవుతుంది సాత. ఏందా ఇది, నేను మాకు తెలియదు, తెలియదా, నవ్వుతున్నారు ఇంకా ఏంటి? పద్యం చెప్పాలా, చిటిలో పద్యం చెప్పాలి. ఏమో కూర్చో కూర్చో, రాహుల్ రాహుల్ కూర్చో. చెడు తిరుగుమా అమ్మ కొట్టిందా, ఎందుకు కొడుతుందమ్మా, పని వాటిలో కొడతారు, కొట్టదు ఎటు పోవాలి, పోతే పడిగల పోతే గుడిగల పోవాలి, తోటకెళ్ళావు, ఎవరమ్మా జాగిరం పోయినావు, పోయిన దాన్ని కోరుకున్నావు, పండు కోసినావు, పండు కోసి అమ్మకెళ్ళి గుట్టుకుని మింగితావు. ఇది ఒకటి నేర్చుకున్నారు బాగా ఏ తెలంగాణ. అదే విధంగా ఏ పద్ధతిని తను చెప్తే సరదాగా అలా ఉంటుంది.